హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ ఆసమ్. వచ్చేసాం మీకోసం మరొక రెసిపీతో వచ్చేసాం. సో ఇవాళ మనం గోబీ పరాటాని ఇంట్లో ఎంతో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. గోబీ పరాటాకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 2 కప్స్, కాలీఫ్లవర్ 1, పెద్ద సైజు ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 3, ఉప్పు 1 స్పూన్, కారం 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కొత్తిమీర మరియు జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేదాకా వేయించండి. వేయించుకున్న తరువాత అందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మరియు 1 కప్ తురిమి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసి 5 నిమిషాలు బాగా వేయించండి. ఇప్పుడు అందులో పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి మరియు సాల్ట్ వేసి మరోసారి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించండి. ఉడికిన తరువాత అందులో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోండి. రెండు నిమిషాలు బాగా కలిపాక ఆ మిశ్రమాన్ని ఓ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చపాతీ పిండిని ఉండలుగా చేసుకోండి. ఉండలుగా చేసిన పిండిని ఇప్పుడు చిన్న చపాతీలా ఒత్తుకొని ముందుగా ప్రిపేర్ చేసిన గోబీ కర్రీ చూపించిన విధంగా స్టఫ్ చేసి పెట్టుకొని మరోసారి చపాతీలా ఒత్తుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి చపాతీ పెనం పెట్టుకోండి. పెనం హీట్ అయ్యాక ప్రిపేర్ చేసుకున్న పరాటాల్ని 2 వైపులా బాగా కాల్చండి. ఇప్పుడు పరాటాస్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పెరుగు మరియు గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఉండే గోబీ పరాటాస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.